నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. చాలా బాగుందమ్మా వృశ్చిక రాశి. కాకపోతే మొన్నటి దాకా అర్ధాష్టమ శని ఉండేది. మొన్న 29 మార్చి 2025 సంవత్సరం తర్వాత ఆ శని పంచమంలోకి మీన రాశిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు 5 గ్రహాలు పంచమ స్థితిలో ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు. అలాగే ఈ యొక్క కేతువు ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నాడు, కన్యా రాశిలో ఉన్నాడు. ఇక గురుడు వచ్చేసరికి వృషభ రాశిలో ఉన్నాడు. అందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు అంతా కూడా కోఆపరేట్ చేస్తారు. ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. ఫస్ట్ నెక్స్ట్ అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటిరా అంటే పంచమ స్థానంలోకి ఈ యొక్క రాహువు, ఈ రవి, బుధ వీళ్ళందరూ చేరారు కదా. అంటే పిల్లలు పిశాచాలు అయిపోయి పిల్లలంతా ఏడిపించుకు తినేస్తారు. కాబట్టి చెప్పిన మాట వినరు. వాళ్ళ మనశ్శాంతి లేకుండా ఈ తల్లిదండ్రులని, వృశ్చిక రాశి తల్లిదండ్రులను అందరినీ బాధ పెడతారు. కాబట్టి ఈ ఆ మొండితనం వల్ల మనం పట్టించుకోకుండా ఉండాలన్నమాట. ఇకపోతే లాభంలో కేతుగ్రహం ఉంది. ఫారెన్ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చక్కగా ఆ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోవచ్చు. ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫారెన్ డీల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే గురుడు శుభదృష్టితో ఉన్నాడు కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటారనమాట ఈ నెలంతా కూడా. అయితే ఈ వృశ్చిక రాశి వారి సహజంగా మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు నమ్ముతారు. ఒక్కసారి తేడా వచ్చిందా వదిలిపడేస్తారు ఇంక లైఫ్ లాంగ్. ఆ టైపులో ఈ యొక్క సూపర్ ఫాస్ట్ అండ్ ఫోన్ 24 hours టాకింగ్. అంటే ఇదొక్కటే కనుక మనం కరెక్ట్ చేసుకుంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మించింది ఉండదు. కాబట్టి మనము అమాయకులు నిజం చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు అంటే దే విల్ ఇమీడియట్లీ బిలీవ్ ద అదర్స్ అనమాట. కాబట్టి ఈ నెలలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంది. అండ్ సంపాదన అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఖర్చు చాలా తక్కువగా ఉంది. అండ్ వీళ్ళ యొక్క ఎస్టిమేషన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి ఈ నెలలో. రైతులు కొంచెం పరిస్థితి బాగుండదు, అప్పులు తెలిసిరేరు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ పిల్లల్ని హాస్టల్స్లో వేయడము ఈ విధంగా ఉంటుంది. అండ్ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఈ యొక్క సముద్రం ప్రొడక్ట్స్, పెర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వృశ్చిక రాశి వాళ్ళ జీతం సగం ఈ మేకప్కి, లిప్స్టిక్స్కి, ఈ బట్టలకి వీటికే ఖర్చు అయిపోతుంది అనమాట. కాబట్టి ఆర్నమెంట్స్, నూతన ఆర్నమెంట్స్ అనేటటువంటిది, బంగారం అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొనుగోలు చేయడం, ఈ నెలలో కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వృశ్చిక రాశి పౌల్ట్రీస్, ఈ యొక్క గోట్ ఫార్మ్స్ ఇలాంటి వ్యాపారాల్లో వీళ్ళు రాణిస్తారు. అండ్ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారమ్మా. జర్నలిస్టులు గురుగారు, జర్నలిస్టులు కూడా సూపర్గా ఉంటారు. మరి మీడియా రంగం కూడా బాగుంటుంది, నా గౌరవాలు ఉంటాయి, ధన సంపాదన బాగుంటుంది. ఈ విధంగా అంతా కూడా వడ్డించిన విస్తరగా ఉంటుంది. టీ టేబుల్ మీదే ఉంటుంది కానీ టీ తాగడానికి మనకి టైం ఉండదు అనమాట. అంత బిజీగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా గురుగారు? వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎందువల్లంటే ఎవ్రీ టైం యాక్టివ్, సన్నటి కష్టపడే జీవులు, సన్న శరీరం కలిగి ఉంటారు ఎక్కువ మంది వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఏమిట్రా అంటే మనకి ఈ కాలంలో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువైపోయింది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తప్ప జనరల్గా మిగతా అన్ని విషయాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. వృశ్చిక రాశి వారికి మనకి ఈ రాహు బాగుండలేదు, శని పంచమంలో ఉన్నాడు. ఈ రెండే మైనస్ పాయింట్. అందువలన రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ 108 ప్రదక్షిణలు శనివారం నాడు చేసుకోవాలా. ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చదువుకోవాలా. అంతేకాకుండా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని వాళ్ళు ఇంటి ముందు దాంతో కుంకుమ పూజ చేస్తూ ఓం దుర్గాయ నమః అంటూ వాళ్ళు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే, ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? అనుకున్న పనులు జరిగే అవకాశం ఉందంటారా గురుగారు? డబల్ జరుగుతాయి.
ఎక్స్పెక్టేషన్స్ 100 రూపాయలు రావాలనుకుంటే 200 రూపాయలు వస్తుంది. ఆ విధంగా మే 30 వరకు కూడా వీళ్ళకి అసలు తిరుగు లేదనమాట. అంటే ఇది ఇంకా ఏప్రిల్ నెలే కాబట్టి ఇంకా బోల్డంత మంచి టైం ఉంది. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా.